వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో సోషల్ బిట్స్ ప్లస్ సోషల్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్ చూద్దాం. వితంతువులను విద్యావంతులు చేయుటకు ముంబైలో శారదా సదన్ అనే పాఠశాలను ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? వితంతువులను విద్యావంతులు చేయుటకు ముంబైలో శారదా సదన్ అనే పాఠశాలను ప్రారంభించింది. పండిత రమాబాయి సరస్వతి, సావిత్రిబాయి పూలే, నారాయణ గురు, రాజా రామ్మోహన్ రాయ్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. పండిత రమాబాయి సరస్వతి. నెక్స్ట్, విష్ణూరి దేశముఖ్ అనే భూస్వామి దౌర్జన్యాలకు అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ముస్లిం రైతు. విష్ణూరి దేశ్ముఖ్ అనే భూస్వామి దౌర్జన్యాలకు అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ముస్లిం రైతు మహ్మద్ బందగి సాకిర్ బషీర్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. బందగి అనే ఆయన ముస్లిం రైతు పోరాడారు. నెక్స్ట్, ఒక కాలమండలానికి మరి ఒక కాలమండలానికి మధ్య గల తేడా. ఒక కాలమండలానికి మరి ఒక కాలమండలానికి మధ్య గల తేడా 2 గంటలు, 3 గంటలు, 5:30 గంటలు, 1 గంట. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. 1 గంట. ఒక కాలమండలానికి మరి ఒక కాలమండలానికి మధ్య తేడా 1 గంట. నెక్స్ట్, ఎలనినో మరియు లానినోలు ఈ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడా వలన ఏర్పడతాయి. హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం. ఎలనినో మరియు లానినోలు ఈ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వలన ఏర్పడతాయంటే పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడా వలన ఏర్పడతాయి. నెక్స్ట్, సమశీతోష్ణ మండల గడ్డి భూములను ఈ పేరుతో పిలుస్తారు. సమశీతోష్ణ మండల గడ్డి భూములను ఈ పేరుతో పిలుస్తారు. సవన్నాలు, టైగా, స్టెప్పీలు, టండ్రాలు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. సమశీతోష్ణ మండల గడ్డి భూములను స్టెప్పీలు అని పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, 1800-425-2908 హెల్ప్ లైన్ నెంబర్ దీనికి సంబంధించినది. భారతి హెల్ప్ లైన్, భూమిక హెల్ప్ లైన్, భవ్య హెల్ప్ లైన్, భాగ్య హెల్ప్ లైన్. భూమిక హెల్ప్ లైన్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, 73వ రాజ్యాంగ సవరణ జరిగిన సంవత్సరం. 73వ రాజ్యాంగ సవరణ జరిగిన సంవత్సరం 1993, 1984, 1976, 1992. 1992. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, పాకిస్తాన్ అనే పేరును రూపొందించిన వారు చౌదరి రెహ్మత్ అలీ, మహమ్మద్ అలీ జిన్నా, మహమ్మద్ ఇక్బాల్, అబ్దుల్ కలాం ఆజాద్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. చౌదరి రెహ్మత్ అలీ. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్, తూర్పు కనుమలలో వ్యాపించి ఉన్న పర్వత శ్రేణి. కార్డమం, పళని, శేషాచలం, అన్నామలై. శేషాచలం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. శేషాచలం అనేది తూర్పు కనుమలలో వ్యాపించి ఉన్న పర్వత శ్రేణి. నెక్స్ట్, నైజీరియాకు స్వాతంత్రం లభించిన సంవత్సరం. నవంబర్ 1, 1947, అక్టోబర్ 1, 1963, ఆగస్టు 1, 1980, నవంబర్ 1, 1967. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. అక్టోబర్ 1, 1963లో నైజీరియాకు స్వాతంత్రం లభించిన సంవత్సరం కింద ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, ఆర్టీఈ చట్టం 2009లోని క్రింది అధ్యాయం సెక్షన్ ప్రకారం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బాలల విద్యా హక్కుల గురించి పర్యవేక్షణ చేస్తూ సంరక్షణ గావించాలి. ఆర్టీఈ చట్టం 2009లోని క్రింది అధ్యాయం అంటే ఈ క్రింది అధ్యాయంలో అధ్యాయం సెక్షన్ ప్రకారం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బాలల విద్యా హక్కుల గురించి పర్యవేక్షణ చేస్తూ సంరక్షణ గావించాలి. అధ్యాయం 5 సెక్షన్ 30, అధ్యాయం 6 సెక్షన్ 31, అధ్యాయం 4 సెక్షన్ 24, అధ్యాయం 6 సెక్షన్ 33. అధ్యాయం 6 సెక్షన్ 31 అనేది వర్తిస్తుంది. నెక్స్ట్, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఇటీవల పత్రికల్లో ప్రచురించబడిన వార్తల ఆధారంగా మత్తు పదార్థాల దుర్వినియోగం, లింగ వివక్షత వంటి శీర్షికలను నల్లబల్లపై రాసి విద్యార్థులను వాటిలో వారికి ఇచ్చిన అంశంపై ప్రతిస్పందించమని పేర్కొన్నాడు. ఈ కృత్యం ఈ విద్యా ప్రమాణాన్ని సాధించుటకు ఉద్దేశించబడినది. సమాచార నైపుణ్యాలు, ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించుట, ప్రశంస, సున్నితత్వం, సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట. మత్తు పదార్థాల దుర్వినియోగం, లింగ వివక్షత వంటి శీర్షికలను నల్లబల్లపై రాసి
వాటి మీద ప్రతిస్పందించమన్నారు. ఈ కృత్యం ఏ విద్యా ప్రమాణాన్ని తెలియజేస్తుందంటే సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం. సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం అనే దాన్ని తెలియజేస్తుంది. అంటే సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం అనేది ఈ విద్యా ప్రమాణం కింద వస్తుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, క్రింది వానిలో మూల్యాంకనం యొక్క ప్రయోజనం కానిది. క్రింది వానిలో మూల్యాంకనం యొక్క ప్రయోజనం కానిది. మూల్యాంకనం ఉపాధ్యాయ సంసిద్ధతను, బాధ్యతలను సూచిస్తుంది. విద్యా ప్రణాళిక సరైన మార్గంలో అనుసరించడానికి తోడ్పడుతుంది. విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తనా మార్పులను మాపనం చేయుటకు తోడ్పడదు. పాఠశాల సమాజం తల్లిదండ్రుల మధ్య వారధిగా ఉండి సహకారాన్ని కొనసాగించడానికి తోడ్పడుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. కానిది అన్నారు మనకి. మూల్యాంకనం యొక్క ప్రయోజనం కానిది అంటే విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తనా మార్పులను మాపనం చేయుటకు తోడ్పడుతుంది. కరెక్ట్. మనకి కానిది ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం, విస్తరణ, అభివృద్ధి వంటి వాటిని బోధించుటకు ఈ చార్టులు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. వంశావళి చార్టు, వ్యవస్థాక్రమ చార్టు, ఫ్లిప్ చార్టు, స్ట్రీమ్ చార్టు. వంశావళి చార్ట్ అనేది సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం, విస్తరణ, అభివృద్ధి లాంటి వాటిని బోధించటకు ఉపయోగపడుతుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో భావన పటాలతో సంబంధం లేనిది. ఈ క్రింది వానిలో భావన పటాలతో సంబంధం లేనిది. భావన పటాలు నూతన ఆలోచనలు ఉద్భవింపజేస్తాయి. భావనా పటాలు నూతన ఆలోచనలను ఉద్భవింపజేస్తాయి. భావనా పటాలు నూతన భావనలు వాటి సంబంధిత ప్రతిపాదనల మధ్య సంబంధం కల్పిస్తాయి. భావనా పటాలు నూతన భావనలతో గత భావనలను సమీకృతం చేయడంలో సహకరిస్తాయి. భావనా పటాలు వల్లివేయటం యాంత్రిక అభ్యసనాన్ని ప్రోత్సహిస్తాయి. భావనా పటాలతో సంబంధం లేనిదంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్. భావనా పటాలు వల్లివేయటం యాంత్రిక అభ్యసనాన్ని ప్రోత్సహిస్తాయి. ఇది ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, మ్యూజియంలు అనువాదాలు అనునవి వరుసగా. మ్యూజియంలు అనువాదాలు అనునవి వరుసగా ప్రాథమిక వనరులు, ద్వితీయ వనరులు, ప్రాథమిక వనరులు, ద్వితీయ వనరులు, ద్వితీయ వనరులు, ప్రాథమిక వనరులు, 2 ప్రాథమిక వనరులు, 2 ద్వితీయ వనరులు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. మ్యూజియంలు అనువాదాలు అనేవి ప్రాథమిక వనరులు, ద్వితీయ వనరులు. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర బోధన అభ్యసనంలో నివారణ పద్ధతి, మధ్యవర్తిత్వ పద్ధతి, అభివృద్ధి పద్ధతి, సాంఘిక లక్ష్య పద్ధతి వంటివి ఈ కృత్యంలో ఇమిడి ఉన్నాయి. క్షేత్ర పని, పరిశోధన పని, సాంఘిక జట్టు పని, వ్యక్తిగత ఇంటి పని. సాంఘిక శాస్త్ర బోధన అభ్యసనంలో నివారణ పద్ధతి, మధ్యవర్తిత్వ పద్ధతి, అభివృద్ధి పద్ధతి, సాంఘిక లక్ష్య పద్ధతి వంటివి సాంఘిక జట్టు పని కృత్యంలో ఇమిడి ఉన్నాయి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థులచే గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించాడు. ఇది ఈ వనరుల వినియోగానికి సంబంధించినదిగా సూచిస్తుంది. సమాజాన్ని పాఠశాలకు తీసుకుని వచ్చుట, పాఠశాలను సమాజం వద్దకు తీసుకుని వెళ్ళుట, పై అధికారుల ఉత్తర్వులను అమలు చేయుట, ఇది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క సాధారణ లక్షణం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. పాఠశాలను సమాజం వద్దకు తీసుకుని వెళ్ళుట అనేది పచ్చదనం పరిశుభ్రం యొక్క కార్యక్రమం యొక్క వనరు. నెక్స్ట్, మన రాష్ట్రంలోని ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఈ క్రింది తాత్విక భావన పరిగణనలోనికి తీసుకొనబడలేదు. సమ్మిళిత విధానం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఇతర సబ్జెక్టులతో అనుసంధానం, ప్రత్యేక విషయ విధానం. మన రాష్ట్రంలోని ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఈ క్రింది తాత్విక భావన పరిగణనలోనికి తీసుకొనబడలేదంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ప్రత్యేక విషయ విధానం అనేది తీసుకొనబడలేదు. నెక్స్ట్, లాస్ట్ బిట్. సాంఘిక శాస్త్రంలో మన సమాజంలో వైవిధ్యం, స్త్రీ పురుష సమానత్వం దిశగా పయనం అను పాఠ్యాంశాలు ఈ ఇతివృత్తం క్రింద రూపొందించబడినవి. సాంఘిక శాస్త్రంలో మన సమాజంలో వైవిధ్యం మరియు స్త్రీ పురుష సమానత్వం దిశగా పయనం అను పాఠ్యాంశాలు ఈ ఇతివృత్తం కింద రూపొందించబడినవి. మతం, సమాజం, సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు, రాజకీయ వ్యవస్థలు, పరిపాలన, సంస్కృతి, సమాచారం. ఆప్షన్ 2 అనేది సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు సంబంధించిన ఇతివృత్తం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.